2026 ఫిబ్రవరి 4న భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక ప్రత్యేకంగా నిర్మించిన అంతర్జాతీయ స్టేడియంలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో తలపడ్డాయి. టీ20 ప్రపంచకప్కు ముందు బ్యాటింగ్ ఆర్డర్ను మార్చి, మిగిలిన ఆటగాళ్ల బ్యాటింగ్ సత్తా, డెప్త్ ను పరిశీలించేందుకు భారత్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారత్ ఇన్నింగ్స్ మధ్యలో ఇషాన్ కిషన్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. సౌతాఫ్రికా విషయానికొస్తే వాళ్లు జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్రామ్, ఎన్రిక్ నోర్ట్జే, రియాన్ రికిల్టన్ లాంటి బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగారు. దీంతో భారత్ మిడిలార్డర్పై తొలి నుంచే ఒత్తిడి పెరిగింది. టాస్ గెలిచిన భారత్, క్లియర్ స్కైస్ మధ్య ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఒక హై ఇంటెన్సిటీ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మ్యాచ్ పరిస్థితులకు అలవాటు పడటానికి, అలాగే తమ వ్యూహాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టాస్, స్కోర్ కార్డ్ అప్డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు లైవ్లో వీక్షించారు. గ్రూప్ స్టేజ్ పోరుకు ముందు తమ ప్లేయింగ్ 11ను ఖరారు చేసుకోవడం, లోపాలను గుర్తించడం వంటివి ఈ మ్యాచ్ ప్రాముఖ్యతను చాటాయి. భారత టీం మేనేజ్మెంట్ దూకుడు బ్యాటింగ్కే ప్రాధాన్యత ఇచ్చింది. మరోవైపు సౌతాఫ్రికా బౌలర్లు తొలి ఓవర్లలో వచ్చే స్వింగ్ను బాగా వాడుకోవాలని చూశారు. అధికారిక రికార్డుల ప్రకారం 2026 షెడ్యూల్లో ఉన్న అనేక వార్మప్ మ్యాచ్లలో ఇదొకటి. నోర్ట్జే వేసిన పదునైన తొలి స్పెల్లో ఓపెనర్లు త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ మొమెంటం మొదట్లోనే సౌతాఫ్రికా వైపు తిరిగింది. అయితే కిషన్ రిటైర్డ్ అవుట్ అవ్వడం వల్ల కొత్త ఆటగాళ్లు క్రీజులోకి వచ్చి, జాన్సెన్ వేరియేషన్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోరింగ్ రేటును పెంచారు. చేజింగ్లో మార్క్రామ్ చాలా నిలకడగా ఆడి, స్కోరు బోర్డును ముందుకు కదిపాడు. మిడిల్ ఓవర్లలో లిండే స్పిన్ బౌలింగ్ బౌండరీలను సమర్థవంతంగా కట్టడి చేసింది. వికెట్ల వెనుక రికిల్టన్ కీపింగ్ చాలా చురుగ్గా, అద్భుతంగా ఉంది. ప్రపంచకప్లలో గతంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లను గుర్తుచేస్తూ, పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్, సౌతాఫ్రికా మధ్య ఉండే తీవ్రమైన పోటీని ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. టోర్నమెంట్ విజయం కోసం చాలా కీలకమైన ఒత్తిడి పరిస్థితులను అనుకరించడానికి జట్లు ఈ మ్యాచ్ను ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాయి. మ్యాచ్ తర్వాత జరిగిన విశ్లేషణలో, పిచ్లకు అలవాటు పడటం, ప్రత్యర్థి వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలతో భారత్ తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది. జాన్సెన్, నోర్ట్జే లాంటి కీలక బౌలర్లతో కూడిన తమ పేస్ అటాక్పై సౌతాఫ్రికా మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు యాప్లు, టీవీ ప్రసారాల ద్వారా లైవ్ స్కోర్లను నిరంతరం ట్రాక్ చేశారు. ఇది అసలు టీ20 ప్రపంచకప్ పట్ల ఉత్కంఠను మరింత పెంచింది. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. కిషన్ 45 పరుగుల వద్ద రిటైర్డ్ అవుట్ అయ్యాక, దూకుడుగా ఆడే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రావడంతో భారత్ 160కి పైగా మంచి స్కోరును నమోదు చేసింది. దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ ఎన్రిక్ నార్కియా లైట్ల కింద బంతిని ప్రమాదకరంగా స్వింగ్ చేస్తూ, తన 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి మొదట్లోనే 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ కూడా 1 వికెట్ తీశాడు. 6 ఓవర్లలో 35 పరుగులే ఇచ్చి, యార్కర్లు, బౌన్సర్లతో పొదుపైన బౌలింగ్ చేశాడు. వార్మప్ మ్యాచ్లో కెప్టెన్గా ఉన్న ఐడెన్ మార్కరమ్, బ్యాట్స్మెన్ ఒత్తిడిని కొనసాగించడానికి బౌలర్లను తెలివిగా మార్చాడు. జార్జ్ లిండే 8వ ఓవర్లో స్పిన్ బౌలింగ్ చేసి, కీలకమైన 1 వికెట్ తీసుకుని కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్ల వెనుక రియాన్ రికిల్టన్ అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించి 2 స్టంపింగ్లు చేశాడు. డెత్ ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. చివరికి 175 పరుగులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. దక్షిణాఫ్రికా చేజింగ్ను జాగ్రత్తగా మొదలుపెట్టింది. మార్కరమ్, రికిల్టన్ స్థిరంగా ఓపెనింగ్ చేశారు. ప్రాక్టీస్ సెషన్లలో నార్కియా చేసిన డెత్ బౌలింగ్ భారత్ చివర్లో దూకుడుగా ఆడినప్పుడు చాలా బాగా పనిచేసింది. మొదట్లోనే వికెట్లు కోల్పోయాక పవర్ప్లేలో భారత్ ఇంకా బాగా ఆడాల్సిన అవసరం ఈ వార్మప్ మ్యాచ్తో స్పష్టంగా కనిపించింది. దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ చాలా షార్ప్గా ఉంది. డైరెక్ట్ హిట్లతో వేగంగా పరుగెత్తకుండా అడ్డుకుంది. లైవ్ స్కోర్ అప్డేట్ల ప్రకారం, దక్షిణాఫ్రికా స్పిన్నర్లు మళ్లీ పుంజుకునే ముందు భారత్ కొద్దిసేపు ముందంజలో ఉన్నట్లు కనిపించింది. టీ20 విజయానికి చాలా ముఖ్యమైన బౌలింగ్ మార్పులు, ఫీల్డర్ల స్థానాలను ఈ మ్యాచ్ బాగా చూపించింది. మ్యాచ్ తర్వాత భారత వ్యూహాత్మక రిటైర్మెంట్ను మెచ్చుకుంటూ, అది నిజమైన మ్యాచ్ లాంటి పరిస్థితులను సృష్టించిందని చెప్పాడు. దక్షిణాఫ్రికా సన్నాహాలన్నీ డెత్ బౌలింగ్లో పట్టు సాధించడంపైనే ఉన్నాయని ఈ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ల లెక్కలు చూస్తే భారత్కు కొద్దిగా పైచేయి ఉన్నప్పటికీ,
చేజింగ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతుంది. జట్టును ప్రకటించడానికి ముందు సెలెక్టర్లకు ఇలాంటి వార్మప్ మ్యాచ్లు చాలా సమాచారాన్ని అందిస్తాయి. గత మ్యాచ్లతో పోలిస్తే జాన్సన్ ఒక ఆల్రౌండర్గా బాగా ఎదిగాడని అభిమానులు గుర్తించారు. సౌత్ ఆఫ్రికా చేజింగ్ ఆరంభంలోనే దూకుడు పెంచుకుంది. ఐడెన్ మార్క్రమ్ కేవలం 35 బంతుల్లో వేగంగా 52 పరుగులు బాదేశాడు. ఇందులో ఇండియా స్పిన్నర్ల బౌలింగ్లో కొట్టిన చాలా బౌండరీలు ఉన్నాయి. అతనికి తోడుగా ర్యాన్ రికెల్టన్ తనదైన స్టైల్లో చక్కటి డ్రైవ్లతో 38 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన జార్జ్ లిండే కేవలం 12 బంతుల్లో 25 పరుగులు కొట్టాడు. అతను ఆడిన ఇన్నోవేటివ్ ర్యాంప్ షాట్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. మార్కో జాన్సన్ కూడా తక్కువ 18 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్కు అండగా నిలవగా, అన్రిచ్ నోట్జే 10 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో తిరిగి పుంజుకున్నా, దక్షిణాఫ్రికా ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఛేదించింది. ఈ మ్యాచ్కు కీలక మలుపు అంటే మార్క్రమ్ కొట్టిన భారీ సిక్సరే. ఆ షాట్తో కావాల్సిన రన్రేట్ ఒత్తిడి చాలా వరకు తగ్గింది. పేస్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో రికెల్టన్ అద్భుతమైన ఫుట్వర్క్ చూపించాడు. డాట్ బాల్స్ను చాలా సమర్థవంతంగా తప్పించుకున్నాడు. లిండే ఆఖర్లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ డీప్ స్క్వేర్లో ఇండియాకు ఉన్న లోపాలను బయటపెట్టింది. జాన్సన్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ వార్మప్ మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా ఎంత క్లినికల్గా ఆడుతుందో నిరూపించింది. యార్కర్లపై అతిగా ఆధారపడి అవి వైడ్లుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇండియా బౌలర్లు ఓ పాఠం నేర్చుకున్నారు. మ్యాచ్ అయ్యాక ఇరుజట్ల క్రీడాకారులు కరచాలనం చేసుకోవడం పోటీతత్వంలోనూ క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పింది. ఈ విజయం సౌత్ ఆఫ్రికాకు టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇండియా మాత్రం లిండే ఎక్స్పోజ్ చేసిన స్పిన్ బలహీనతలను గుర్తించింది. అధికారిక స్కోర్ కార్డ్ కూడా మార్క్ సెంచరీ లాంటి వ్యక్తిగత మైలురాళ్లను ధృవీకరించింది. ఈ వార్మప్ మ్యాచ్ గణాంకాలు ఇరుజట్లకు మెరుగైన విశ్లేషణలకు తోడ్పడతాయి. చరిత్రను చూస్తే 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ను గుర్తు చేస్తుంది. అప్పుడు బలమైన ప్రత్యర్థుల ముందు సౌత్ ఆఫ్రికా ఎలా తడబడిందో. అయితే ప్రస్తుత ఫామ్ చూస్తుంటే రెండు జట్లు సరైన సమయంలో పీక్ స్టేజ్కు చేరుకున్నాయనిపిస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు కూడా చేజింగ్ ఉత్కంఠ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు రికార్డు వ్యూయర్షిప్ను నమోదు చేశాయి. సెలెక్టర్లు ఇలాంటి ప్రదర్శనలను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తారు. తుది జట్ల ఎంపిక కోసం ఇషాన్ కిషన్ కీలకమైన స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్ అవ్వడం వల్ల వ్యూహాత్మకంగా కొన్ని మార్పులు చేశారు. ఇది భారత్కు తమ బ్యాకప్ ఓపెనర్లను సక్సెస్ఫుల్గా పరీక్షించుకునే అవకాశం కల్పించింది. నార్జే, జాన్సన్ లాంటి వాళ్లున్న సౌతాఫ్రికా బౌలింగ్ విభాగం తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. పవర్ప్లేలో వాళ్లు బౌండరీలను కేవలం 14కే పరిమితం చేశారు. యాంగిల్స్ని కట్ చేస్తూ ఫీల్డింగ్ సెట్ చేయడంలో మార్క్రమ్ నాయకత్వం బాగా కనిపించింది. దీనితో బ్యాటర్లు మిస్ హిట్లు కొట్టక తప్పలేదు. వార్మప్ మ్యాచ్లు జరిగే చోట్ల సాధారణంగా ఉండే టర్నింగ్ పిచ్లపై లిండే వేరియేషన్స్ బ్యాటర్లను బోల్తా కొట్టించాయి. రికెల్టన్ గ్లవ్వర్క్ చాలా బాగుంది. బై రన్స్ను అడ్డుకుని డాట్ బాల్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు. ఫీల్డింగ్లో భారత్ గత మ్యాచ్ల కంటే మెరుగుదల చూపించింది. 2 రనౌట్ల కోసం కూడా ప్రయత్నించింది. మ్యాచ్ రిఫరీ అయితే ఇరుజట్ల క్రమశిక్షణను మెచ్చుకున్నారు. దీనివల్ల మెయిన్ టోర్నీకి ముందు ప్లేయర్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగానే భారత్ రొటేషన్స్ ప్లాన్ చేసుకుంటోంది. సౌతాఫ్రికా తమ పేస్ బౌలింగ్ డెప్త్ ఎంత ఉందో నిరూపించుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫార్మాట్ ఈ మ్యాచ్లో చూపించిన విధంగానే ప్లేయర్ల బహుముఖ ప్రతిభను కోరుకుంటుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 30 టీ20 మ్యాచ్లలో చూస్తే భారత్ 15 విజయాలు సాధిస్తే సౌతాఫ్రికా 12 మ్యాచ్లు గెలిచింది. వార్మప్ మ్యాచ్ల నుంచి నేర్చుకున్న పాఠాలను వచ్చే వారం నుంచి మొదలయ్యే ట్రైనింగ్ క్యాంపుల్లో ఉపయోగించుకుంటారు. గ్రూప్ స్టేజ్లో ఇరు జట్ల మధ్య మళ్లీ మ్యాచ్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. బ్రాడ్కాస్టింగ్ హక్కులున్న వాళ్లు ఈ మ్యాచ్ విస్తృతంగా కవరేజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. టీం డాక్టర్లు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, జట్లు పూర్తి బలంతో ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ లెక్కలు చూస్తే నార్జే ఎకానమీ నిలకడగా ఓవర్కు 7 పరుగుల లోపే ఉంది. జాన్సన్ ఒక మ్యాచ్ విన్నర్గా మారే సత్తా ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. వార్మప్ మ్యాచ్ల తర్వాత మార్క్రమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నాడు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వార్మప్ మ్యాచ్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా 6 వికెట్లతో గెలిచింది. దీంతో 2026 టీ20 వరల్డ్ కప్కి వాళ్లు ఎంత రెడీగా ఉన్నారో అర్థమవుతోంది. ఇండియా తక్కువ మార్జిన్తో ఓడిపోయినా ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాక బ్యాటింగ్ని ఎలా బలంగా మార్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టింది. నార్జే, జాన్సన్, మార్క్రమ్, లిండే, రిచెల్టన్ లాంటి ముఖ్యమైన ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో తమ స్థానాల్ని పదిలం చేసుకునే దిశగా అడుగులు వేశారు. టాస్ వేసిన దగ్గర్నుంచి చివరి బంతి పడేదాకా
లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కోట్ల సంఖ్యలో వ్యూస్ నమోదయ్యాయి. భారత్ తమ తర్వాతి వార్మప్ మ్యాచ్లో స్పిన్ పిచ్లపై ఆడాలని చూస్తోంది. సౌత్ ఆఫ్రికా మాత్రం చేజింగ్లో మరింత పర్ఫెక్షన్ సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ టోర్నమెంట్ స్ట్రక్చర్ ప్రకారం 2 జట్లు చాలా పోటీ ఉన్న గ్రూపుల్లోనే ఉన్నాయి. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. గత రికార్డులు చూస్తే వార్మప్ మ్యాచ్లలో బాగా ఆడిన జట్లే టోర్నమెంట్లో చివరిదాకా వెళ్లాయి. ఈ పోటీతత్వాన్ని ఐసీసీ ప్రశంసించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతుందని ఐసీసీ చెప్పింది. మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల ఇంటర్వ్యూల్లో అన్ని జట్ల నుంచి ఆశాభావం వ్యక్తమైంది. రాబోయే మ్యాచ్లను ఎక్కడ చూడాలనే వివరాలను అధికారిక ఛానళ్ల ద్వారా ప్రకటిస్తారు. ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు ఎప్పుడూ ఉత్కంఠ రేపుతూనే ఉంటాయి. చివరి స్కోర్ కార్డ్ చూస్తే ఇది చాలా ప్రొడక్టివ్ సెషన్ అని స్పష్టమవుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రారంభమయ్యే టోర్నమెంట్కు ఈ జోష్ ఇలాగే కొనసాగుతుంది. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future. Go build it with Helios. I'll see you in the next one.